పండగలప్పుడు ఖచ్చితంగా బూరెలు ప్రిపేర్ చేస్తుంటాము. మరి బూరెల్ని పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను అలాగే మంచి కలర్ తో ఆయిల్ లో చిందకుండా ఏ విధంగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయాలో కొన్ని టిప్స్ తో సహా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మొదటిసారిగా బూరెలు చేస్తున్నా కానీ ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే పర్ఫెక్ట్ గా నేను ఈ వీడియోలో చూపించినట్టే చాలా రౌండ్ గా టేస్టీగా కలర్ఫుల్ గా ఆయిల్ లో చిందకుండా అలాగే తోకలు రాకుండా చాలా బాగా వస్తాయండి. మరి వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు మినపప్పుని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను కదండి, అదే కప్పుతో 1.5 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ దొడ్డు బియ్యం అంటారు కదండి, మా సైడు వీటిని ఉప్పుడు బియ్యం అంటాము. ఇలా లావుగా ఉంటాయి, ఇడ్లీ కోసం వేస్తాం కదా, వాటిని 1.5 కప్పు వరకు తీసుకోండి. నేను ఇక్కడ లావు బియ్యం దొడ్డు బియ్యం వేసాను కదండి, మీకు కావాలంటే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు, దాంతో కూడా పర్ఫెక్ట్ గానే వస్తాయి. రేషన్ బియ్యాన్ని తీసుకుని 1.5 కప్పు వరకు వేసుకోండి. కొంతమంది 1 కప్పు రైస్ కి 1 కప్పు మినపప్పు వేసుకుని చేసుకుంటూ ఉంటారు. అవి సపరేట్ గా నానబెట్టి కూడా చేసుకుంటుంటారు. అలాంటివి ఏం అవసరం లేదండి. ఒకేసారి రెండింటిని వేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ తర్వాత వీటిని ఒక 5 గంటల వరకు నానబెట్టుకోండి. వాటర్ వేసుకొని కనీసం 5 to 6 అవర్స్ వరకు నానాలి. అప్పుడే మనం మిక్సీ జార్లోనే బ్లెండ్ చేసుకుంటున్నాం కాబట్టి కనీసం ఒక 5 to 6 అవర్స్ అంటే నానిందనుకోండి మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 6 అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని ఒకసారి మిక్సీ జార్లోకి ఈ రైస్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగానే మిక్సీ పట్టుకొని దీన్ని పిండినంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా అంతా బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు శనగపప్పును వేసుకోండి. ఇందులోకి వాటర్ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ తర్వాత వాటర్ వేసుకొని కనీసం 1 గంట సేపు నానబెట్టుకోండి. 1 గంట సేపు నానిందనుకోండి శనగపప్పును ఉడికించుకునేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది. 1 గంట నానిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కడుక్కొని ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకొని ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి. అంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకుంటే మరి ఎక్కువ వాటర్ కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. 2 కప్స్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో, వాటర్ కూడా ఎక్కువ లేదండి, కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా ఒక జల్లిగరిటె తీసుకొని దాంట్లోకి స్ట్రైన్ చేసుకోండి. వాటర్ ఏం లేకుండా ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైన్ తీసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ జల్లీలోనే పెట్టేసి అలాగే వదిలేసిండి. మొత్తం అంతా కూడా చల్లారిపోతాయి, మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పప్పునంతా చేసుకొని తీసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మొత్తం పిండంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. మనం మినపప్పు 1 కప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోండి. మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఈ టైంలో స్టవ్ మీద దించుకొని మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ బెల్లం వాటర్ ని స్ట్రైన్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు, అంటే బెల్లం అంతా కూడా పప్పులోకి కలిసిపోయేంత వరకు, స్మూత్ గా అయ్యేంత వరకు ఇలా మెత్తగా కలుపుకోండి. మిక్సీ జార్ లోకి వేసినప్పుడు అది గట్టిపడి ఉంటుంది కదండి, అందుకే మెత్తగా అయ్యేంత వరకు బాగా స్మూత్ గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని అలాగే 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ మీద దించుకొని చల్లారిన తర్వాత ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. మీకు ఎన్ని పూర్ణాలు కావాలంటే అన్నిటిని చేసుకొని రెడీగా ఒక ప్లేట్ లో పెట్టుకోండి. మిగిలిన పూర్ణాన్ని ఎయిర్ టైట్ గా ఉన్న బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చండి. కనీసం ఒక 5 days వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ ని అలాగే 1 స్పూన్ షుగర్ ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి.
ఇలా పిండిలో షుగర్ వేసుకోవడం వల్ల పూర్ణాలు మంచి కలర్లో వస్తాయండి, చూడడానికి కూడా బాగుంటాయి. అలాగే పైన లేయర్ కూడా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ చేసేది స్వీటే కదండి, అందుకే పైన లేయర్ కూడా సాల్టీగా కాకుండా కొద్దిగా తీయగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అందుకే కొద్దిగా షుగర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మరీ గట్టిగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. పిండి అనేది మరి గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా కొద్దిగా మీడియంగా ఉండాలండి. పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి జారుగా కలుపుకున్నా కానీ వాటికి తోకలు వచ్చేస్తుంటాయి, అందుకే కొద్దిగా గట్టిగానే ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం పూర్ణాలని చేసుకున్నాం కదండి, రౌండ్ బాల్స్ లాగా, వాటిని వేసుకొని ఒక్కొక్కటి తీసుకొని చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి ఎటువంటి తోకలు లాంటివి రాకుండా ఆయిల్లో చిందకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి వేసుకుని ఇలా చెక్ చేసుకోండి. పిండి అనేది బాగా పర్ఫెక్ట్ గా కాగిందనుకోండి, ఇలా పిండి పైకి తేరుతుంది. అప్పుడు అన్ని పూర్ణాలని ఇందులోకి వేసుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కాల్చుకోండి. ఆయిల్ అనేది బాగా కాగాలండి, అప్పుడే మనం ఈ పూర్ణాలను వేసుకుంటే పర్ఫెక్ట్ రంగులో మంచి టేస్ట్ గా చాలా బాగా వస్తాయి. పూర్ణాన్ని వేయంగానే వెంటనే గెరెట్తో కలపెట్టకుండా వాటిని అలాగే వదిలేండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా గెరెట్తో కలుపుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా పైన ఆయిల్ ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మొత్తం ఈవెన్ గా అన్ని సైడ్ లో పర్ఫెక్ట్ గా మనకి పూర్ణాలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా ఆయిల్లో పైన అనుకుంటూ మొత్తం అంతా కలుచుకోవాలండి. చూసారు కదా, పూర్ణాలు అనేది రెడీ అయిపోయినాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుని ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోయినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయిపోతాయి. కొంతమంది బూరెల్ని ఇడ్లీ పిండితోనే చేసుకుంటూ ఉంటారు. నార్మల్ అప్పుడు ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఇలా బియ్యాన్ని మినపప్పుని నానబెట్టి చేసుకుంటే చాలా మంచిది కదా. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.